శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 12వ అధ్యాయం యొక్క శ్లోక పఠనం అనేటువంటిది చెప్పుకుంటున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం అఘాసురుని యొక్క వధ. అఘాసురునికి స్వామి పరమపదాన్ని, మోక్షస్థానాన్ని ప్రసాదించడం అనేటువంటిది వర్ణించడం జరిగింది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పన్నెండవ అధ్యాయం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి శ్లోకాలు చూసైనా సరే, లేకపోతే మీ పుస్తకాలు చూసైనా సరే, ఒక్కొక్క శ్లోకము చదివి ఉన్నటువంటి వాళ్ళు ప్రారంభించవచ్చు. వెంకట సుబ్బారావు గారు, వారి సతీమణి ఇద్దరు ఉన్నారు కాబట్టి ముందు మీరు ప్రారంభించండి అమ్మా. 10 శ్లోకాలైనా 15 శ్లోకాలైనా చదవచ్చు. 15 శ్లోకాలైనా చదవండి, పర్వాలేదు. విడివిడిగా చదవమా అండి? అలాగే అమ్మా, 15 శ్లోకాలు చదవచ్చు. అట్లాగే. శ్రీ శుక ఉవాచ క్వచిద్వనాశాయ మనోదధత్ ప్రజాత్ ప్రాతః సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయన్ శృంగరవేణ చారుణ వినిర్గతో వత్స పురస్సరో హరిః తేనైవ సాకం పృథుకాః సహస్రశః స్నిగ్ధాః సుశీఘ్రే విషానవేనవః స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్ వత్సాన్ పురస్కృత్య వినిర్యయుర్ముదా కృష్ణవత్సైర సంఖ్యాతైర్యూఢీకృత్య స్వవత్సకాన్ చారయంతోర్ధ్వలీలాభిర్విజహృస్తత్ర ఫళప్రవాళస్తబక సుమనపిచ్ఛధాతుభిః రాజగుంజామణిస్వర్ణభూషిత అప్యభూషయన్ ముష్ణంతోన్యోన్యసిక్యాదీన్ నాతానారశ్చ చిక్షుపుః తత్రత్యాశ్చ పునర్దూరాద్ధః సంతశ్చ పునర్దదుః యది దూరం గతః కృష్ణో వనశోభేక్షణాయతం అహం పూర్వమితి సంస్పృశ్యరేమిరే కేచిద్ వేణూన్వాదయంతోద్మాంతః శృంగాని కేచన కేచిద్ భృంగైః ప్రగాయంతః కూజంతః కోకిలైః పరే విచ్ఛాయాభిః ప్రధావంతో గచ్చन्तः సాధుహంసైః బకైరుపవిశन्तశ్చ నృత్యంతశ్చ కలాపిభిః వికర్షन्तః కీశబాలానారోహन्तశ్చ తైర్ద్రుమాన్ వికుర్వంతశ్చ తైః సాకం ప్లవంతశ్చ పలాశిషో సాకం భేకైర్విలంఘन्तः సంప్లుతాః విహసन्तః ప్రతిఛాయాః జపन्तశ్చ ప్రతిస్వనాన్ ఇత్థం సతాం బ్రహ్మసుఖానుభూత్య దాస్యం గతానాం పరదేవతేన మాయాసితానాం నరదారకేణ సాకం విజహృత పుణ్యపుంజాః యత్పాదపాంసుర్బహుజన్మ పృచ్ఛతో ధృతాత్మభిర్యోగిభిర్
व्यलभ्यः स एव यदृग्विषयः स्वयं स्थितः किं वर्ण्यते दिष्टमतो व्रजौकसाम् अधागानामाभ्यप तन्महासुरः अधागनामाभ्यप तन्महासुरः तेषां सुखक्रीडिन वीक्षणाक्षमः नित्यं यदन्तिर्निज जीवितेप्सुभिः पीतामृतैरप्यमरैः प्रतीक्ष्यते दृष्ट्वद्भकान् कृष्णामुखानघासुरः कंसानुशिष्टः सबकीबकानुजः अयन्तु मे सोदरनाशकृतयोः द्वयैर्ममैनं सबलं हनिष्ये एते यदा मत्सु हृदोऽस्ति लाभः कुतास्तदा नष्टसमाव्रजौकसः प्राणे गते वरुष्मसुकानुचिन्ता प्रजासवः प्राणभृतो हि एते प्राणे गते वर्ष्मसु प्राणे गते वर्ष्मसुकानुचिन्ता प्रजासवः प्राणभृतो हि एते బాగుందండి. नमस्कार మేడం గారు చదువు. జై గురుదత్త. జై గురు. इति व्यवस्याजगरं बृहद्वपुः सयोजनाया ममहाद्रिपीवरं धृत्वाद्भुतं व्यात्तगुहाननं तदा पथिव्यसेतग्रसनाशया खलः धराधरोष्ठो जलदोत्तरोष्ठो दर्याननान्तो गिरिशृङ्गदंश्चः स्वान्तान्तरास्यो वितताध्वजिह्वः परुषानिलस्वासदवेक्षणोष्णः दृष्ट्वा तं तादृशं सर्वे मत्वा वृन्दावनश्रियं व्यात्ता जगरतुण्डेन ह्युत्प्रेक्षन्ते स्म लीलया अहो मित्राणि गदतः सत्त्वकोटं पुरस्थितम् अस्मत्सङ्ग्रसनव्यात्तव्याळतुण्डायते न वा सत्यमर्ककरारक्तमुत्तराहनुवद्घनम् अधराहनुवद्रोधस्तत्प्रतिच्छाययारुणम् प्रतिस्पर्धेते सृक्किभ्यां सव्यासव्येन गोदरे तुङ्गशृङ्गालयोऽप्येतास्तद्दंष्ट्राभिश्च पश्यता तुङ्गशृङ्गालयोऽप्येतास्तद्दंष्ट्राभिश्च पश्यता आस्तृताया ममार्गोऽयं रसनां प्रतिगर्जति येषामन्तर्गतं ध्वान्तमेतदप्यन्तराननम् दावोष्णखरवातोऽयं श्वासवद्भाति पश्यता तद्धक्तसत्त्वदुर्गन्धो ह्यन्तरामिषगन्धवत् अस्मान् किमत्र ग्रसिता निविष्टान् अयं तथा चेत् बकवद्विनक्ष्यति क्षणादनेनेति बकायुषन्मुखं वीक्ष्योद्धसन्तः करताडनैर्यः इत्थं मिथोतथ्यमतज्ञभाषितं श्रुत्वा विचिन्त्येत्यमृषा मृषायते रक्षो विदित्वाखिलभूतहृस्थितः स्वानां निरोद्धुं भगवान् मनोदधे तावत् प्रविष्टास्त्वसुरोदरान्तरं परं नगीर्णाः सिसवः सवत्साः प्रतीक्षमाणेन बकारिवेशनं हतस्वकान्तस्मरणेन रक्षसा तान् वीक्ष्य कृष्णः सकलाभयप्रदः त्वनन्यनाथान् स्वकरादवच्युतान् दीनांश्च मृत्योर्जठराग्निघासान् घृणार्दितोदिष्टकृतेन विस्मितः कृत्यं किमत्रास्य खलस्य जीवनं न वामीषां च सतां विहिंसनं द्वयं कथं स्यादिति संविचिन्त्य तत् ज्ञात्वा विषत्तुण्डमशेषदृग्घरिः
तदा घनच्छदा देवाभयाद्दाहेति तदा घनच्छदा देवाभयाद्दाहेति चुक्रुषुः जह्रुषुर्ये च कंसाद्याः कौणपास्त्वघबान्धवाः तच्छ्रुत्वा भगवान् कृष्णस्त्वव्ययः सार्भवत्सकम् चूर्णी चिकीर्षोरात्मानं करसाववृथे गले. జై గురుదత్త. జయ గురుదత్తమ్మ. బాగుంది. తర్వాత రత్నం గారు చదువుతారమ్మా. ఆ తర్వాత వనజ గారు చదవండి. రత్నం గారు 13 శ్లోకాలు చదవండి అమ్మా. తతోతిక 15 చదవమంటారండి. 15 అంటే చివరి దాకా 43 శ్లోకాలు ఉన్నాయి. అయ్యేదాకా చదివేయచ్చు. సరే. జై జయ గురు. తతోతికాయస్య నిరుద్ధ మార్గిణో హ్యుద్గీర్ణదృష్టేర్భ్రమతస్త్వితస్తతః పూర్ణోంతరంగే పవనో నిరుద్ధో మూర్ధన్ వినిష్పాట్య వినిర్గతో బహిః తేనైవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు వత్సాన్ సుహృదః పరేతాన్ దృష్ట్యా స్వయోత్థాప్య తదన్వితః పునః వక్త్రాన్ ముకుందో భగవాన్ వినిర్యయౌ పీనాహి భోగోత్థితమద్భుతం మహజ్యోతిస్వధామ్నా జ్వలయత్తిశో దశ ప్రతీక్ష్యఖేవ స్థితమీశ నిర్గమం వివేశ తస్మిన్ మిషతాం దివౌకసాం తతోతిహృష్టా స్వకృతో కృతార్హణం పుష్పైః సుర అప్సరసశ్చ నర్తనైః గీతైః సుగావాద్యధరాశ్చ వాద్యకైః స్తవైశ్చ విప్రా జయనిస్వనైర్గణాః తదద్భుతస్తోత్ర సువాద్య గీతికా జయాదినైకోత్సవమంగళస్వనాన్ శ్రుత్వా స్వధామ్నోऽత్యజ ఆగతో చిరాత్ దృష్ట్వా మహిషస్య జగామ విస్మయం రాజన్నాజగరం జన్మ శుష్కం బృందావనేద్భుతం రజౌకసాం బహుతిథం బభూవా క్రీడగః పరం ఏతత్ కౌమారజం కర్మ హరేరాత్మా హి మోక్షణం మృత్యోః పౌగండకే బాలా దృష్ట్వోచుర్విస్మితా వ్రజే నైతద్విచిత్రం మనుజార్భమాయినః పరావరాణాం పరమస్య వేధసః అఘోపి యత్స్పర్శనధౌతపాతకః ప్రాపాత్మసామ్యం త్వసతాం సుదుర్లభం సకృద్యదంగ ప్రతిమాంతరాహిత మనోమయీ భాగవతీం దదౌ గతిం స ఏవ నిత్యాత్మ సుఖానుభూత్యభిస్తమాయోంతర్గతో హి కిం పునః. సూత ఉవాచ ఇత్థం ద్విజా యాదవ దేవదత్తః శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం ప్రపచ్చ భూయోపి తదేవ పుణ్యం వైయాసికం యన్నిగృహీత చేతాః. రాజోవాచ బ్రహ్మన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ యత్ కౌమారే హరికృతం జగుః పౌండకేర్భకాః తద్బ్రూహి మే మహాయోగిన్ పరం కౌతూహలం గురో నూనమేతద్ధరేరేవ మాయా భవతి నాన్యథా వయం ధన్యతమాలోకే గురోపి క్షత్రబంధవః యత్పిబామో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణ కథామృతం. సూత ఉవాచ ఇత్థం స్మ పృష్టః స తు బాదరాయణిః తత్స్మారితానంతహృతాఖిలేంద్రయః కృచ్ఛ్రాత్ పునర్లబ్ధ బహిర్దృశిశ్చనైః ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 12ोऽध्यायः. జై గురుదత్త. బాగుంది. జయ గురుదత్తం. వనజ గారు మీరు చదవండి. తర్వాత ఆనందరావు గారు చదువుతారు. పదిహేను జై శ్లోకాలు గురుదత్త. మొదటి నుంచి 15 శ్లోకాలు చదువుతాను. శ్రీశుక ఉవాచ క్వచిద్వనాశాయ మనో దధద్వ్రజాత్
प्रातः समुत्थाय वयस्य वत्सपान् प्रबोधयन् शृङ्गर वेणचारुणा विनिर्गतो वत्सपुरःसरो हरिः तेनैव साकं पृदुकाः सहस्रशः स्निग्धाः सुशिग्वेत्र विषाणवेणवः स्वान् स्वान् सहस्रो परिसङ्ख्ययान्वितान् वत्सान् पुरस्कृत्य विनिर्ययुर्मुदा कृष्णवत्सैरसङ्ख्यातैर्यूधीकृत्य కరెక్టే. स्ववत्सकान् కృష్ణవత్సైరసంఖ్యాతైర్యూధీకృత్య ఇక్కడ విడి తీసుకుంటేనమ్మా విసర్గలటు యు అనే పదం ఇటు పక్కన వస్తుంది. కృష్ణవత్సైరసంఖ్యాతైః యూధీకృత్య స్వవత్సకాన్ కలిపి చదివితే దాన్ని కృష్ణవత్సైరసంఖ్యాతైర్యూధీకృత్య స్వవత్సకాన్ కొంచెం నిదానంగా చదివి సరే. యూధీకృత్య స్వవత్సకాన్ చారయంతోర్బలి లాభిర్విజహృస్తత్ర తత్రః ఫలప్రవాళస్తబకः సుమనః పిచ్ఛ धातुभिः काचगुञ्जामणिस्वर्णा भूषिता अप्यभूषयन् मुष्णन्तोऽन्योन्यशिक्यादीन् ज्ञाता नाराच्च चिक्षुपुः तत्रत्याश्च पुनर्धूराद्ध सन्तश्च पुनर्ददुः यदि दूरं गतः कृष्णो वनशोभेक्षणायतम् अहं पूर्वम् इति संस्पृश्य रेमिरे केचिद्वेणून् वादयन्तो ध्वान्तः शृङ्गानि केचन केचिद्भृङ्गैः प्रगायन्तः कूजन्तः कोकिलैः परे विच्छायाभिः प्रधावन्तो गच्छन्तः साधुहंसकैः बकैरुपविशन्तश्च नृत्यन्तश्च कलापिभिः विकर्षन्तः कीशबाला नारोहन्तश्च तैर्द्रुमान् विकुर्वन्तश्च तैः साकं प्लवन्तश्च पलाशिषु साकं भेकैर्विलङ्घन्तः सरित्प्रस्रव संप्लुताः विहसन्तः प्रतिच्छायाः शपन्तश्च प्रतिस्वनान् इत्थं सतां ब्रह्मसुखानुभूच दास्यं गतानां परदैवतेन मायाश्रितानां नरदारकेण साकं विजहृः कृतपुण्यपुञ्जाः यत्पादपांसुर्बहु जन्म कृच्छ्रतो धृतात्मभिर्योगिभिरप्यलभ्यः स एव यदृग्विषयः దీన్ని ఇలా చదవచ్చమ్మా. ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్యః యోగిభిః దగ్గర ఒక పదం ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్యః 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 భీ దగ్గర ఆపకుండా భీ దగ్గర ఆపితే పదం పూర్తవుతుంది. ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్యః ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్యః అంతేనమ్మా. स एव यदृग्विषयः स्वयं स्थितः किं वर्ण्यते दिष्टमतो व्रजौकसाम् अधाघनामाभ्यपतन महासुरः तेषां सुखक्रीडनवीक्षणाक्षमः नित्यं यदन्तर्निज
जीवितेप्सुभिः पीतामृतैरप्यमरैः प्रतीक्षते दृष्ट्वार्भकान् कृष्णमुखान् घासुरः कंसानुशिष्टः स बकीबकानुजः अयं तु मे सोदरनाशकृत्तयोः द्वयोर्मैनं ममैनं सबलं हनिष्ये द्वयोर्मैनं सबलं हनिष्ये అంతే. एते यदा मत्सु हृदोऽस्ति लाभः कृतास्तदा नष्टसमाव्रजौकसः प्राणे गता वर्ष्मसु कानुचिन्ता प्रजासवः प्राणभृतो हि एते అంతే చాలు. చదువుతానండి ఇంకొంచెం. ప్రాణే గతే వర్ష్మసు. చదువుతారా? ఇంకో 5 చదవండి. ఏంటండి? బాగా చదివారమ్మా. ఆనందరావు గారు చదువుతారండి? జయ గురుదత్త చదువుతాను సార్. జయ గురుదత్త 16 శ్లోకం నుంచి చదివిస్తాను. ఇతి వ్యవస్యా జగరం బృహద్వపుః సయోజనాయామ మహాద్రిపీవరం ధృత్వాద్భుతం వ్యాప్త గుహాననం తదా పథివ్యసేత గ్రసనాశయా ఖలః ధరాధరోష్టో జలదోత్తరోష్టో దర్యాననాంతో గిరిశృంగదంశ్రః ధ్వాంతాంతరాస్యో వితతాధ్వజిహ్వః పరుషానిలశ్వాసదవేక్షణోష్ణః దృష్ట్వా తం తాదృశం సర్వే మత్వా బృందావనశ్రయం వ్యాత్తా జగరతుండేన ఉత్ప్రేక్షంతే స్మ లీలయా అహో మిత్రాణి గదత సత్వకూటం పురఃస్థితం అస్మత్సంగ్రహసన వ్యాత్తవ్యాళతుండాయతేన వా సత్కర్మకరారక్తముత్తరాహనువద్ఘనం అధరాహనువత్ క్రోధస్తత్ ప్రతిచ్ఛాయయారుణం ప్రతిస్పర్ధేతే సృక్కిభ్యాం సవ్యాసవ్యేన గోదరే తుంగశృంగాలయోప్యేతాస్తద్దంష్ట్రాభిశ్చ పశ్యత అతుతాయామ మార్గోయం రసనాం ప్రతి గచ్చతి ఏషామంతర్గతం ధ్వాంతం ఏతదప్యంతరాననం దావోష్ణఖరవాతోయం శ్వాసవద్భాతి పశ్యత తద్దగ్ధ సత్వదుర్గంధోప్యంతరామిష గంధవత్ అస్మాన్ కిమిత్ర గ్రసితా నివిష్టాన్ అయం తథా చేద్ భగవత్ వినశ్యతి క్షణాదనే నేతి బకార్యుసన్ముఖం వీక్షోద్ధసంతః కరతాడనైర్యుయుః ఇత్థం విదో తథ్యమజ్ఞభాషితం శ్రుత్వా విచింత్యేత్యమృషాయతే రక్షో విదిత్వాఖిల భూతహృత్స్థితః స్వానాం నిరోద్ధం భగవాన్ మనోదధే తావత్ ప్రవిష్టాస్తవ సురోదరాంతరం పరం నగీర్ణాః శశివః సవత్సాః ప్రతీక్షమాణేన బకారివేశనం హతస్వకాంతస్మరణేన రక్షసా తాన్ వీక్ష్య కృష్ణః సకలాభయప్రదో హ్యనన్యనాథాన్ స్వకరాదవచ్యుతాన్ దీనాం చ మృత్యోజ్జఠరాగ్నిఘాసాన్ గృణార్ధితో దిష్టకృతేన విస్మితః కృత్యం కిమత్రాస్య ఖలస్య జీవనం న వా అమేషాం చ సతాం విహింసనం ద్వయం కథం స్యాదితి సవించ్యతత్ జ్ఞాత్వా విశత్తుండమశేషధృగ్జరిః తదా ఘనచ్ఛదా దేవా భయాద్దాహేతి చుక్రుషుః జహృషుర్యే చ కంసాద్యాః కౌణపాస్త్వఘబాంధవాః తచ్శ్రుత్వా భగవాన్ కృష్ణస్త్వ్యయః సార్భవత్సకం చూర్ణే చికీర్షోరాత్మానం తరసా వవృధే గళే. సార్ కంటిన్యూ చేయమంటారా? చేసేయచ్చండి, చేయండి. తతోతికాయస్య నిరుద్ధ మార్గిణో శుద్ధీర్న దృష్టేర్భమతిస్త్వత్తతః పూర్ణోంతరంగే పవనో నిరుద్ధో మూర్ధన్ వినిష్పాట్య వినిర్గతో బహిః తేనైవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు వస్సాన్ సుహృద పరేతాన్ దృష్ట్వా స్వయోత్థాప్య తదన్వితః పునః వక్రాన్ ముకుందో భగవాన్ వినిర్యయౌ పీనాహి భోగోత్థితమద్భుతం మహత్
జ్యోతి స్వధామ్నా జ్వలయత్ దిశో దశ ప్రతీక్షకేవ స్థితమీశ నిర్గమం వివేశ తస్మిన్ మిషతాం దివౌకసాం తతోతి పృష్టా స్వకృతో కృతార్హణం పుష్పైః సురా అప్సరశ్చ నర్తనైః గీతైః సుగా వాద్యధరాశ్చ వాద్యకైః స్థవైశ్చ విప్రా జయనిస్వనైర్గణా జయనిస్వనైర్గణాః తదద్భుత స్తోత్ర సువాద్య గీతికా జయాదినైకోత్సవ మంగళస్వనాన్ శ్రుత్వా స్వధామ్నోత్యంజ అగతోచిరాత్ దృష్ట్వా మహేశస్య జగామ విస్మయం రాజన్నా జగరం చర్మ చుశుష్కం బృందావనేద్భుతం వ్రజౌకసాం బహుతిథం బభువా క్రీడగహ్వరం ఏతత్ కౌమారజం కర్మ హరేరాత్మా హి మోక్షణం మృత్యోః పౌగండకే బాలా దృష్టోచుర్విస్మితా వ్రజే నైతత్ విచిత్రం మనుజార్భయాయ నైతత్ విచిత్రం మనుజార్భమాయినః పరావరాణాం పరమస్య వేదసః అఘోపి యస్సత్ప్రసన ధౌతపాతకః ప్రాపాత్మసామ్యం త్వసతాం సుదుర్లభం సత్కృద్యదంగ ప్రతిమాంతరాహిత మనోమయీ భాగవతీం దదౌ గతిం స ఏవ నిత్యాత్మ సుఖానుభూత్యభియుదస్తమాయోంతర్గతో హి కిం పునః సూత ఉవాచ ఇత్థం ద్విజా యాదవ దేవదత్తః శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం పప్రచ్ఛ భూయోపి తదేవ పుణ్యం వైయాసికం యన్నిగృహీత చేతాః రాజోవాచ బ్రహ్మన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ యత్ కౌమారే హరికృతం జగుః పౌగండకేర్భకాః తద్బ్రూహి మే మహాయోగిన్ పరం కౌతూహలం గురో నూనమేతద్దరేరేవ మాయా భవతి నాన్యథా ఇక్కడ విడదీసేటప్పటికి ఈ పదం దగ్గర మనం విడతీసేటప్పటికి ఈ దకారం హకారంగా మారిపోయి నూనమేతద్ హరేరేవ అనే పదం మనకి స్పష్టమవుతూ ఉంటుంది. నూనమేతద్ధరేరేవ మాయా భవతి నాన్యథా. ఆయన తప్ప ఇంకెవరున్నారు? వయం ధన్యతమాలోకే గురోపి క్షత్రబంధవః యత్పిబామో మహుస్తత్వః పుణ్యం కృష్ణకథామృతం. సూత ఉవాచ ఇత్థం స్మ పృష్టః సతు బాదరాయణిః తత్ స్మారితానంతహృతాఖిలేంద్రియః కృచ్ఛ్రాత్ పునర్లబ్ధ బహిర్దృశిః శనైః ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ద్వాదశోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. గురువుగారు నమస్కారం. నమస్కారం. చాలా బాగుంది, అందరూ చక్కగా చదివారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా అంతకుముందు మనం టెలిగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరిగింది, యూట్యూబ్ లో పెట్టి అవి మీరు వీక్షించవచ్చు. ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ పాఠాలు అప్డేట్ చేస్తాము. రేపు మనం బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం కలిగేటువంటి ఒక సన్నివేశం, శ్రీకృష్ణ పరమాత్ముడు అందులోనూ చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే అఘాసురుడిని లోపలికి వెళ్ళటము, ఇంతమంది పిల్లల్ని మళ్ళీ పునర్జీవితుల్ని చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది చూసి దేవతలు ఆశ్చర్యపోవటము, దేవతలు చక్కగా నృత్య గీత వాద్యాలతో ఆకాశంలో, అంతరిక్షంలో, స్వర్గలోకంలోనూ అంత ఆ విధంగా బ్రహ్మలోకాన్ని దాకా పాకే వరకు అంతవరకు చాటింపు వేసే విధంగా స్తోత్రాలు చేసేటప్పటికీ బ్రహ్మదేవుడి దిగి వచ్చి ఆశ్చర్యపోయాడు. ఏమిటి స్వామి లీల అని చెప్పి ఒక క్షణకాలం పాటు స్వామి బ్రహ్మ కూడా మోహవశుడైపోయినటువంటి విధమైనటువంటి చర్య జరిగింది అక్కడ. ఆశ్చర్యపోయి తర్వాత బ్రహ్మదేవుడు చేయబోయేటువంటి చర్య, బ్రహ్మదేవుడు అంతటి వాడే మోహవశుడైపోతే ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకేం చెప్పాలి అనేటువంటిది వచ్చే అధ్యాయం నుంచి ఒక 2 అధ్యాయాలు జరుగుతుంది. బాగుంది సార్. ఒక చిన్న డౌట్ ఉందండి గురువు గారు. చెప్పండి. ఇక్కడ 29వ శ్లోకంలో
అఘాసురుడు ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి వచ్చాడో ఈ కంసాది రాక్షసులు కూడాను ఆశ్చర్యపోయారు, పొంగిపోయారు, హర్షించారు అని అన్నారు. వాళ్ళు చూస్తున్నారంటారా దేవతల్లాగానే అని నా డౌట్. వాళ్ళకి తెలిసింది అక్కడ, వాళ్ళకి ఈ విషయం తెలిసింది. ఎందుకంటే ఒక్కొక్క రాక్షసుడి వెనకాల ఉండేటువంటి చారులు ఉంటారు కొంతమంది. ఆ చారుల ద్వారా ఇలా జరిగింది అనేటువంటి విషయం వెంటనే వాళ్ళు తెలుసుకుని సంతోషించినట్టుగానే మనం అక్కడ అన్వయించుకోవాలి. లేకపోతే రాక్షసులు స్వయంగా అక్కడ ఉంటే ఒకేసారి అందరూ వచ్చి కూడా చూడవచ్చు. ఇక్కడ దేవతలు ఎలా అయితే వచ్చారో రాక్షసులకి ఈ విషయం తెలిసి వాళ్ళు సంతోషించారని మాత్రం వ్యాసుల వారు ఇక్కడ వర్ణించారు. ఇక్కడ కంసాధ్యాహ అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ అసురులు అనేటువంటిదే వస్తుంది అక్కడ, కంసులు మొదలైనటువంటి అసురులు. ఇంకేమన్నా లేకపోతే అన్వయం మీకు భావన తోచినా కూడా చెప్పవచ్చు. మనం ఇక్కడ చక్కగా ఒక చర్చలాగా మనం పెట్టుకుని మనం చెప్పుకోవచ్చు. మీకేమన్నా ఇంకేమైనా ఆలోచన కలిగితే చెప్పండి ఒక సందర్భంగా. అదొక్కటే కాకుండానే అంటే వాళ్ళు కూడాను మన మాయా దర్పణలో చూస్తున్నట్టు చూస్తున్నారా అక్కడ నుంచి అని అనిపించింది. దేవతలు అయితే పైనుంచి అందరూ కూడాను వీక్షిస్తూ ఉన్నారు, బ్రహ్మ కూడాను చూస్తున్నారు అన్నది ఇంట్లో ఉంది. కానీ ఆ రాక్షసులు కూడాను ఎలా తెలిసిందా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది సార్. అది మీ చేత పోతన సంఘటనలు మొదలైనటువంటి అంతకుముందు జరిగినటువంటి అసుర కృత్యాలన్నీ కూడా ఏ విధంగా అవన్నీ కూడా శ్రీహరి మట్టుబెట్టారు వాళ్ళని అనేటువంటి చూసి అప్పటి నుంచే భయపడ్డాడు. కాబట్టి ఇక్కడే ఎక్కువ విఘ్నాలు జరుగుతున్నాయి కాబట్టి రాక్షసుల్ని ఎక్కువ మందిని ఇక్కడే కేటాయించడం జరిగింది. ఈ గోపాలకులు ఎక్కడైతే ఉంటారో, నందవ్రజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ మంది అసురులు వెళ్తున్నారు. ఇక్కడే కాదు, పూతన మొదలైనటువంటి రాక్షసులు అనేక మంది పిల్లల్ని సంహరించుకుంటూ వచ్చిందని అంతకుముందు చెప్పారు. కాబట్టి మిగతా ప్రాంతాలు కూడా చెప్పారు, కానీ అవన్నీ వర్ణించాల మనకి. అంటే యాదవ వంశం కేవలం ఇక్కడే స్థిరపడిపోయారంటారా? వాళ్ళందరూ కూడా యాదవ వంశస్థులందరూ యదువంశంలో అందరూ స్థిరపడి, యదువంశంలో ముఖ్యమైనటువంటి వంశాల వాళ్ళు వృష్ణి వంశము, అంధక వంశము, భోజ వంశం అని 3 వంశాలు ఉన్నాయి. ఈ 3 వంశాల్లో కొంతమంది ఇక్కడ స్థిరపడ్డారు, కొంతమంది మధుర దగ్గర ఉన్నారు, కొంతమంది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది తర్వాత కొన్ని భాగవతంలోనూ భారతంలో కూడా చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు, మా వంశంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అనేక సందర్భాలు. అందరూ ఇక్కడ లేరు, కొంతమంది వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నారు. రాక్షసులు అంతా కేంద్రీకరించి తిరుగుతూ ఉన్నారండి. రాక్షసులు ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఇక్కడ ఈ విషయం తెలుసుకోవడం జరిగింది. సార్ ఇంకొకటి చాలా ముఖ్యమైన, ఈ 6వ ఏట జరిగింది 5వ ఏటనే ఎలా చెప్పారు అనేది ఉన్నది, అది కేవలం భగవంతుడికే వదిలిపెట్టారండి వాళ్ళు కూడా. లేదు, వచ్చే అధ్యాయం అంతా ఆ ఒక్క సంవత్సరం జరిగిన మాయా భవతి నాణ్యత. లేదండి, ఏం జరగల. ఆ ఒక్క సంవత్సరం జరిగింది సస్పెన్స్ గా పెట్టి వచ్చే అధ్యాయం అంతా ఆ ఒక సంవత్సరం మీద ఏం జరిగింది అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే పరీక్షిత్ అడిగింది అదే ప్రశ్న, ఇదేమిటి స్వామి పిల్లలు ఈ విధంగా అడగటువంటి 5వ సంవత్సరంలో జరిగినటువంటి స్వామి లీలని 6వ సంవత్సరంలో గుర్తించడం ఏమిటి అని పరీక్షిత్తే అడిగాడు. అది సుఖ మహర్షి అది చెప్పడానికి లోపల మనసులో ధ్యానించుకుని ఒక్కసారి పరమానంద భరితుడైపోయి కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణం. అది ఇప్పుడు రాబోయే అధ్యాయంలో చెప్తున్నాడు, ఆ సంవత్సరం ఏమైంది అనేటువంటి. ఏమైంది? ఓకే సార్, నమస్కారం అండి, థ్యాంక్ యూ. అది బ్రహ్మదేవుని యొక్క ఒక ముహూర్త సమయం, ఒక క్షణకాలము, ఒక రోజు. అలా స్వామి బ్రహ్మదేవుడు వీళ్ళనందరినీ మాయం చేయటము, మాయం చేసింది అక్కడ బ్రహ్మదేవుడికి ఒక రోజు మాయం చేసింది మనకి 1 సంవత్సర కాలం. దివ్య సంవత్సరాల లెక్క వేరు, మానవ కాలమానం ప్రకారం వేరుగా ఉంది. కాబట్టి దైవమాన కాలం ప్రకారం అది సంవత్సరం అయిపోయింది. ఆయన దాచింది ఒక రోజే బ్రహ్మదేవుడు గారు, కానీ అది మానవ లోకంలో సంవత్సరం కింద అయింది. ఈ సంవత్సర కాలం పాటు శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుడు దాచినటువంటి గోపాలకుల్ని, గోవుల్ని, వీళ్ళ అన్ని రూపాలలో స్వామి అవతరించి తానే అత్యద్భుతమైనటువంటి లీలని ప్రదర్శించడం జరిగింది. తల్లిదండ్రులను సంతోషపెట్టాడు. ప్రతి అవతారాలను స్వామి కనిపించడం, ఇది ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన. బ్రహ్మదేవుడికి కనువిప్పు, బ్రహ్మదేవుడి యొక్క మాయని గాని, బ్రహ్మదేవుడి అహంకారాన్ని గాని, నేను కదా సృష్టి చేస్తున్నాననేటువంటి అహంకార పూరితుడైనటువంటి బ్రహ్మ యొక్క గర్వాన్ని అణిచిన సందర్భం వచ్చే అధ్యాయంలో రాబోతున్నది. నిజంగా నేను తప్ప ఎవరు చేయకూడదు కదా, నేను కదా సృష్టించే పని నాది కదా, సృష్టించే పని నాదైనప్పుడు ఈయన మళ్ళీ ఇంతమందిని ఎలా సృష్టించాడు?
అనేటువంటి ఆ వివరాలన్నీ కూడా సోమవారం నాడు జరిగేటువంటి ఇచ్చే పాఠంలో మనం ముందు ఆ వివరాలు దాంట్లో ఉన్న తత్వము కొంతవరకు విశదీకరించుకుని సమయానుకూలంగా ఆ శ్లోకాలు మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం అలాగే శాంతి సార్. శాంతి నమస్కారం. శాంతి. థ్యాంక్ యూ. ఇదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. ఇంకేమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు.